మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. మాథ్యూ చాప్టర్ 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, వెంటనే అనే మాట ఉందా లేకపోతే కొంత సమయం తీసుకుని ఉందా? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి, ఆయన ఏం చేశారట? వెంబడించారు. మత్తయి సువార్త 4:19 బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవలో వాడబడాలనుకునేవారు, ఆయన పిలుపులో, ఆయన దర్శనంలో వాడబడాలనుకునేవారు తరచుగా గమనించాల్సిన మాట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఎలా చేస్తాను? మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. యేసు ప్రభు శిష్య బృందంలో చాలా మట్టుకు జాలరులు ఉన్నారు, చేపలు పట్టేవారు. నేను కొన్ని ప్రాంతాలు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ప్రాముఖ్యంగా సీషోర్, ఆ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పుడు కొంతమంది జాలరుల ప్రాంతాలు ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ చేపలు పడుతూ ఉంటారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడ్డాం. ఎప్పుడు ఏ చేపలు, ఏ రకమైన చేపలు ఎన్ని ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి మరలా వచ్చేస్తుంటారు వాళ్ళు. వారి విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతిరోజు వారింట్లో చేపల కూర ఉంటుంది. టేస్టీగా వండుతారు వాళ్ళు బాగా. చేపలు, రకరకాల చేపలు, ఏ చేప ఎలా వండాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. చేపల కూర మంచిగా తినాలంటే జాలరు నీళ్ళల్లో చేపల కూరలు బాగుంటాయి. అయితే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయనతో పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నవారు సామాన్యమైన జాలరులు. వారికి చేపలు పడడం ఏంటో బాగా తెలుసు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, వారిని పిలిచి వారికి అర్థమయ్యే రీతిలోనే, వారికి అర్థమయ్యే ఆ విధానంలోనే, మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అంటే వాళ్ళకి చేపలు పట్టడం మీద అవగాహన ఉంది కాబట్టి ప్రభువారు అన్నారు, ఆ చేపల స్థానంలో ఈ రోజు నుండి మీరు మనుషులను పడతారు. ఎందుకు మనుషులను పట్టడం అంటే, నిత్య రాజ్యానికి వారసులుగా వారు ఉండునట్లుగా, ఆత్మరక్షణ ప్రాముఖ్యత వారు గుర్తించినట్లుగా, రక్షించబడిన అనుభవంలో ప్రజలందరూ ఎదుగునట్లుగా మీరు వారిని లోకములో నుండి ప్రత్యేకపరుస్తారు. ఒక గొప్ప బాధ్యతను దేవుడు వారి మీద ఉంచాడు. వెంటనే ఆయన స్వరానికి లోబడిన ఆ వ్యక్తులు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారట? వెంబడించారు. మనుషులను పట్టు జాలరులుగా నా వెంబడి రండి. సువార్త పట్ల ఒక బాధ్యతను, ఒక భారాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది. నేను రక్షించబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇతరుల ఆత్మరక్షణ కోసం నేను ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. ఒక మిషనరీ కాల్ యేసు ప్రభు ఇచ్చారు. ఆ తర్వాత కాలాన్ని మనం పరిశీలన చేస్తే పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, మరికొంతమంది శిష్యులందరూ కూడా ప్రభువు కొరకు విశిష్టమైన సేవ చేసినట్టుగా మనం చూస్తాం. పెంతెకోస్తు అనే పండుగ రోజున నూతన నిబంధన సంఘం ప్రారంభించబడింది. పెంటెకాస్ట్ లేదా పెంటెకాస్ట్ అనే మాటకు 50వ రోజున అర్థం. ఆ 50వ రోజున ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా యెరూషలేముకు వస్తారు. ఆ సమయంలో దైవజనుడైన పేతురు మరికొంతమంది శిష్యులందరూ కూడా నిలవబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాగానే వారు దేవుని సువార్తను ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. వారందరికీ అర్థమయ్యే భాషలో దేవుని సువార్త అందించారు. ఆ సందర్భంలో పేతురు గారు ధైర్యంగా నిలబడి, ఒకరోజు నీ పేతురు గారిలో ఎంత ధైర్యం ఉంది అంటే, యేసు ప్రభు తెలియదని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధం ఆడతావు అని దేవుడు చెప్పినట్టుగానే పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమన్నా, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు చెప్పాడని పేతురు అబద్ధం ఆడాడా, లేకపోతే పేతురు స్థితిని ముందుగానే దేవుడు చెప్పాడా? కొంతమంది వితండవాదులు ఉంటారు, ప్రభు 3 సార్లు బొంకుతా ఉన్నాడు కాబట్టి పేతురు గారు బొంకాడండి, ఆయన చెప్పాడు కాబట్టి ఈయన చేశాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు ఉంటారు. ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు ఉంటారు, అందరూ ఉంటారు స్టూడెంట్లు. అందులో ఒక స్టూడెంట్ని నిలబెట్టి నువ్వు ఫెయిల్ అయిపోతావురా అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడి స్థితి అన్నమాట, వాడి కండిషను. ఎప్పటికెప్పుడు పరీక్షలు వస్తే నువ్వేమో పాస్ అవ్వను. ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత వాడు ఏం చేయాలి? మా టీచర్ గారు ఎలాగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు కాబట్టి నేను ఫెయిల్ అయిపోవాలి అనుకుంటాడా? అదా ఉద్దేశం? నువ్వు ఫెయిల్ అయిపోయే స్థితిలో ఉన్నావు కాబట్టి బాగా చదవరా, ఉదయాన్నే లేచి చక్కగా చదువు, పాస్ అవ్వాలి నువ్వు
అని చెప్పడానికే ఆ టీచర్ ఆ మాట వాడింది, కానీ వాడు ఫెయిల్ అయిపోవాలని టీచర్ ఉద్దేశం కాదు. దేవుడు ఎందుకు చెప్పాడు పేతురుని, పేతురు నువ్వు శోధనలో పడిపోయే అవకాశం ఉంది, నువ్వు మెలకుగా ఉండకపోతే ఇంతవరకు నాతో ఉన్న నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్పే అవకాశం ఉంది, సరి చేసుకున్న ప్రయత్నం చేసుకొని దేవుడు చెబితే పేతురు దేవుని యందు నమ్మకత్వం లేక 3 సార్లు ప్రభు తెలీదు అని బొంకాడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ కోడి కూసేసింది కాబట్టి 3తో ఆగిపోయాడు, కానీ అది కొంచెం ఆలస్యం చేసి ఉంటే పేతురు గారు 30 సార్లు అని చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. హీ వాజ్ ద చీఫ్ అమంగ్ ఆల్ ద డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభు శిష్య బృందంలో చాలా ప్రాముఖ్యమైన స్థలంలో పేతురే ప్రభువు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. చాలాసార్లు మనస్థితి కూడా అదే. దేవుని మందిరానికి వస్తాం, క్రైస్తవులను పిలిపించుకుంటాం, దేవుని బిడలు అంటాం, కానీ సందర్భం వచ్చినప్పుడు నోటి ద్వారా అయితే మనం దేవుడు తెలియదని చెప్పం, కానీ మన క్రియల ద్వారా దేవుడు తెలియదని లోకానికి చెబుతున్నామట. నీ క్రియల ద్వారా కొన్నిసార్లు ప్రభువుని ఎరుగునన్నట్టుగానే ఉన్నావు నువ్వు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడేమో, కానీ మనం ఇప్పటికి ఎన్నిసార్లు అబద్ధం ఆడుంటాం మన క్రియల ద్వారా. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు, when he recommitted his life, resurrendered himself, తన్ను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ పెంతెకోస్తు అనే పండుగ రోజున పేతురు ధైర్యంగా నిలబడి దేవుని సువార్త ప్రకటిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక 3,000 మంది యేసయ్యను అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దాట్స్ ఎ హిస్టరీ. అదొక చరిత్ర. ఒక్క ప్రసంగానికి 3,000 మంది ప్రజలు దేవుని వైపు తిరిగారంటే పేతురు ఒకప్పుడు చేపలు పట్టే జాలరి, ఇప్పుడు ఏ జాలరి అయ్యాడు? మనుషులను పట్టే జాలరి అయ్యాడు. పేతురు, యోహానులు వారిద్దరూ కలిసి దేవుని కోసం అనేక మందిని ప్రభు కోసం గెలవగలిగారు. తక్కిన శిష్యులందరూ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి దేవుని సువార్త ప్రకటించగలిగితే వారందరూ కూడా ప్రభు నామాన్ని మహింపరచగలిగారు. మన భారతదేశ చరిత్రను పరిశీలన చేస్తే తోమా అనే దైవజన భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను వెదజల్లి కొన్ని 100 మందిని ప్రభు వైపు ఆకర్షించగలిగాడు. ఆ దేవుడు మనుషులను పట్టు జాలరిగా తోమాను అభిషేకించాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.